అమ్మ మీ మీద ఎప్పటినుంచో ఒక నింద, అపవాదు ఉంది. హ్మ్. సన్యాసులంటే కాషాయమే కట్టుకోవాలి. హ్మ్. మీరు పట్టు వస్త్రాలు, పెద్ద బొట్లు, హ్మ్. అంగరంగ వైభవంగా కనపడుతున్నారండి. హ్మ్. దీనిపై మీరిచ్చే వివరణ ఏంటమ్మా? నేనేం సన్యాసం తీసుకోలేదు గదా! హ్మ్. మ్యారేజ్ చేసుకున్నాను. పిల్లలున్నారు. గృహస్థాశ్రమంలో ఉన్నాను. హ్మ్. గృహస్థాశ్రమంలో పాటించే అమ్మవారికి పూజలు చేయడానికి కౌళాచారం అంటారు. హ్మ్. అంటే ఇప్పుడు నేనేం బ్రాహ్మణుల వంశంలో పుట్టలేదు. ఓకే. చెప్పాను గదా! మేము బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణులైతే నేను వేదంలో నేర్చుకునేదాన్ని, వైదిక పూజల గురించి వివరించేదాన్ని. ఓకే. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ మదర్ టంగ్, వాళ్ళ పుట్టినటువంటి కులం గావచ్చు, వ్యవస్థ గావచ్చు ఎంత గొప్పో, నేను గూడా ఇప్పుడు మా కులదేవత భద్రకాళి. ఓకే. మా అమ్మని నేను గొప్ప అని చెప్పుకుంటాను గదా అవును. మరి. మా అమ్మవారు నా కులదేవత భద్రకాళి మరి. అమ్మవారికి సంబంధించిన ఆగమం ఉంటుంది. హ్మ్. శాక్తేయంలో కాళీకులం, శ్రీకులం అని 2 బ్రాంచెస్ ఉంటాయి. ఓకే. దాంట్లో ఏంటి? శ్రీకులం అంటే ఏంటి? త్రిపుర సుందరి పరాశక్తి అని జెప్పి సూచించేటటువంటి శాఖ. ఇంకో శాఖ ఉంది కాళీకులం అని. హ్మ్. అంటే కాళికాదేవే పరాశక్తి, తంత్రాలకు అధిదేవత అని 2 బ్రాంచెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు వైష్ణవంలో కృష్ణుడు గొప్ప, విష్ణువు గొప్ప అని ఎలా చెప్తారో, అలాగే శాక్తేయంలో గూడా కౌళాచారమే సాత్వికమైనదన్నమాట.